బాపు జై సంవిధాన్ కమిటీలతో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్స్టెండెడ్ మీటింగ్ పెట్టాలనే ఆలోచనతోని ఈరోజు మీటింగ్లో వివిధ అంశాల మీద సభ్యులందరూ కూడా మాట్లాడినారు. ప్రత్యేకించి క్షేత్రస్థాయికి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏ విధంగానే సూచనలు వచ్చినప్పటికి కూడా ఈ సందర్భం రాజ్యాంగ పరిరక్షణ ఎందుకు వచ్చింది, దాని యొక్క ప్రాధాన్యత ఎందుకు పెరిగింది అనే అంశం మీద విస్తృత చర్చ జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్న తర్వాత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిన ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు తీసుకోవడం, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీగా మేమంతా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నప్పటికి కూడా దీంట్లో ప్రజా సంఘాలను, మేధావులను, సివిల్ సొసైటీ నుంచి ఏవైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకోవడంతో పాటు ఆదివాసీ గిరిజననే కాకుండా దళిత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను వివరించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు తీసుకుపోతే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి పార్టీగా మేము ఒక కోఆర్డినేటర్గా, ఒక ఫెసిలిటేటర్గా ఉంటూనే సమాజాన్ని, విద్యార్థులను, యువకులనంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఒక ప్రాథమిక అంచనా వచ్చింది. కాబట్టి దాని కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృత స్థాయి సమావేశంలో నిర్దేశించి భవిష్యత్తులో తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం చేసిందని దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలని ఒక ఆలోచన వచ్చినాం. చివరికి రాజ్యాంగ పరిరక్షణ మహాసభ పేరు మీద ఒక పెద్ద ఎత్తున రాజ్యాంగంలోని అంశాలన్నీ కూలంకుషంగా ఉండేటట్టుగా ఒక 1,00,000 పైచిలుకు పుస్తకాలు కూడా ముందుగా పంచాలనే ఒక ఆలోచన ప్రాథమికంగా వచ్చినాం. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎక్స్టెండెడ్ మీటింగ్లో మాట్లాడుకుంటాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వంతో, మోడీతో, లేదంటే ఇలా భారత ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత వహించాల్సింది పోయి ఇలా విపక్షంలో ఉన్న ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ దాని బాధ్యతను తీసుకుంటుంది అని అంటేనే రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని అంటే ఆ దేశంలో ఒక రకమైన సమస్య ఉంటుంది. ఇప్పుడు అదే అప్రకటిత ఎమర్జెన్సీ మాదిరిగా ఏ విధంగా మోడీ గారి ప్రభుత్వం ఉందో ఆ వివరాలని కూడా మేము ప్రచారంలో భాగంగా ముందుకు పెడతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మా కమిటీకి తెలంగాణ సమాజం నుంచి మద్దతు కావాలని మీ ద్వారా మేము కోరుతున్నాం. దానికి వినయ్ కుమార్ గారు అతి త్వరలో ఒక ఎజెండాను తయారు చేసి అందరికి కూడా మేధావులతో పాటు ప్రజా సంఘాలు అందరికి కూడా ఒక ఎజెండాను పంపిస్తారు. అక్కడక్కడ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశంలో వచ్చిన అంశాలన్నింటినీ రేపు ఎజెండాగా పెట్టి రేపు విస్తృత స్థాయి సమావేశంలో చర్చిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక మాట అరికల నరసారెడ్డి గారు ఒక మాట సంవిధాన్ బచావ్ కమిటీ మరి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో